మనకి ఎలాగో ఫైర్ చేసే భాగ్యం లేదుగా డార్లింగ్స్. ఇడాడో ఆఫ్లే నేను గుద్దేయాలి ఫస్ట్. వాడి పెరిగిన బుద్ధిమంతు పెరగలే. బండేమో అక్కడ ఇరుకుపోయింది, ఈడేమో నా కళ్ళ ముందు ఉన్నాడు. ఎలైవ్ 2 ఉంది, ఈయన కొడితేనే పోయా. ఈయన కొట్టడానికి మన దగ్గర ఫైర్ బటన్ లేదు. ఆడేమో నన్ను చూడలేదు, చూసినట్టున్నాడు ఇప్పుడు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ త్రిబుల్ సెవెన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మనమైతే 10Kకి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సపోర్ట్ చూపిస్తే త్వరగా అయితే 10K మైల్ స్టోన్ అయితే మళ్ళీ రీచ్ అవ్వచ్చు. అండ్ ఈరోజు మన వీడియో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. నో ఫైర్ బటన్ ఛాలెంజ్ అనమాట. బేసిక్గా మనం ఈ మ్యాచ్ మొత్తంలో ఫైర్ బటన్ వాడకుండా బుయ్య అయితే కొట్టాలి. సో అది వచ్చేసి మన ఛాలెంజ్ అనమాట. నేనైతే ఇక్కడ వెహికల్ దొరుకుతుంది కదా అని ఇక్కడ వెహికల్ దగ్గర దిగా. సో దీనికి తగ్గట్టు నేను క్యారెక్టర్స్ కూడా పెట్టేసా. ఒకసారి క్యారెక్టర్లు చూడండి. మ్యాగ్జిన్ క్యారెక్టర్ మిషా అండ్ ఇంకొకటి నోరో సంథింగ్ ఎంతో ఉంటుంది, నాకు కరెక్ట్ తెలీదు. దాని స్కిల్ ఏంటంటే మనం వెహికల్తో జోన్లో ఉన్నప్పుడు లైక్ జోన్ అని కాదులే, వెహికల్లో ఉన్న ప్రతిసారి మనకి ఎప్పుడన్నా బ్లడ్ 200 కన్నా తక్కువ ఉంటే 5 HP వస్తుంది ఎవ్రీ 2 సెకండ్కి. ఆల్మోస్ట్ హీలింగ్ బ్యాటిల్ లాంటిదే డార్లింగ్స్. కానీ నేను అలా ఆడదామని ఫిక్స్ అవ్వట్లే. నేను ఎలా ఆడదాం అనుకుంటున్నా అంటే వెహికల్తో వెళ్ళి గుద్దేద్దాం అనుకుంటున్నా అందరినీ. అంటే అందరినీ గుద్దడం కొంచెం కష్టమే, సోలో వర్సెస్ స్క్వాడ్ కదా. 1v1 అయితే కొంచెం ఈజీ. నేను స్క్వాడ్ మధ్యలోకి వెళ్తే చెక్ చేస్తారు. ఒక్కసారి వెహికల్ బ్లాస్ట్ అయితే నా పరిస్థితి ఒకసారి ఊహించుకోండి, జస్ట్ ఊహించుకోండి నా వెహికల్ బ్లాస్ట్ అయితే నా పరిస్థితి ఏంటో. నేను ఫైర్ చేయలేను, నా దగ్గర గన్లు ఉండవు, నేను అసలు ఏం కొట్టద్దు, ఏం చేయొద్దు. బేసిక్గా డైరెక్ట్ చచ్చిపోవడమే, అది సూసైడే డైరెక్ట్గా. ముందు అర్జెంటుగా మనం చేయాల్సిన పని ఏంటంటే డార్లింగ్, ఈ వెహికల్ని మార్చేయాలి అర్జెంటుగా. అసలు అంత దరిద్రమైన వెహికల్ అంటే అది మెల్లగెళ్తుంది, ఇంకా వాటర్లో వెళ్ళే వెహికల్ కదా. సో అదేం సెట్ కాదు మనకి, ఈజీగా చచ్చిపోతాం. సో జీప్ బెస్ట్. నేను ఇంకా బైక్ కోసం వెతుకుతున్నా, బైక్ కోసమే దిగా యాక్చువల్గా అక్కడ, కానీ దొరికింది, ఏం చేయలేం. ముందైతే నా లక్ అనుకోవాలి. ఇక్కడ మార్స్లో ఎవరు లేరు కాబట్టి ఫాస్ట్గా మొత్తం లూట్ ఏరేసా. లూట్ అంటే మనకు కావాల్సింది ఓన్లీ మెడికిట్లే ఏరేసా ఫాస్ట్గా. అండ్ ఇక్కడ ఇది బ్లాస్ట్ చేయడానికి ఫైర్ బటన్ యూజ్ చేసా, అది కూడా తప్పే, ఫైర్ బటన్ యూజ్ చేయొద్దు. అందుకే వెంటనే రియలైజ్ అయ్యి పక్క అయితే వచ్చేసా. లైక్ ఆ మస్ట్ని బ్లాస్ట్ చేసా చేత్తో, అదైనా ఫైర్ బటనే కదా డార్లింగ్. సో వాడకూడదు అని చెప్పేసి వెంటనే పక్క వచ్చేసా. సో చలో మొత్తానికి మనమైతే మెడికిట్లు అయితే కొన్ని ఏరేసా. ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఒక బైక్ కానీ ఒక స్పోర్ట్స్ కార్ కానీ. ఎక్కడ చూసినా చూడండి జీపే ఉంది. మళ్ళీ ఇక్కడ వెతుక్కుంటూ వెళ్తుంటే అలా మిల్లు సైడ్ నుంచి ఒక ఎనిమీ కనిపిస్తున్నట్టు ఫైర్ వచ్చింది. దానికన్నా ముందు ఇక్కడ వెహికల్ తీసుకుందాం ఆగా. చలో పదరా, ఇప్పుడు ఎవడొస్తే అని గుద్దేయడమే. ఇంకా ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్లో ఎవరో ఫైర్ చేశారు కదా, వాడు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు. అది కూడా లెఫ్ట్లో ఫైర్ వస్తుంది. సో ఇక్కడే ఉన్నట్టున్నాడు. మనం DCM లాగా అక్కడికి వెళ్ళి టర్న్ తీసుకుందాం. మనం వెళ్ళిపోతున్నాం అని వాడు అనుకోవాలి, సడన్గా వచ్చి గుద్దేద్దాం వాడిని. సో చలో మొత్తానికి ఏమవుద్దో చూద్దాం. ముందైతే ఆడున్నాడు, వాడైతే నాకు కనిపించలేదు అసలు. ఈ అమ్మయ్య కనిపించాడు, గుద్దేసా. సో ఈయన కూడా అబ్బా జస్ట్ మిస్. మనకైతే ఈ వెహికల్తో గుద్దడం నిజంగా అలవాట్లేదు డార్లింగ్. ఫుల్ మ్యాపే కొత్తరా నాయన అంటే కొత్తని కాదులే, కానీ అయినా ఇట్లా వెహికల్తో గుద్దేయడం పెద్ద అలవాటేం లేదు నాకు. వెహికల్లో తిరగం కదా ఎక్కువ. ఈ వెహికల్ క్యారెక్టర్ పెట్టుకున్నాను. ఈడెందుకు హీల్ చేసుకోవచ్చు కదా అమ్మయ్య. ఒక నాక్ అయితే వచ్చింది. ఈయనైతే ఎట్టి పరిస్థితిలో ఫుల్ కిల్ చేసుకోవాలి. వాడిని గుద్దేద్దాం ఆగండి. ఇంకొకటి కూడా కొంచెం బాటుగాడే అనుకుంటా, ఆయన గుద్దేస్తే అయిపోద్ది. నార్మల్ కొంచెం ప్లేయర్లు అయితే ఈ పాటికి నా వెహికల్ పేల్చేసేవాళ్ళు. కానీ ఈ ఫుల్ మ్యాప్లో ఏంటంటే వెహికల్ స్కిల్ ఉంటే అవతల కొట్టడం మానేస్తారు, అదొక అడ్వాంటేజ్ అనుకోవాలి. సో చలో మొత్తానికి ఫిల్ లైన్ చేసుకున్నాం. కానీ టోర్నమెంట్స్ ఉంటాయి చూసారా, దాంట్లో వెహికల్ తీసుకుంటే చెక్ చేస్తారు ఎక్కడికక్కడ. ఆబ్వియస్గా అక్కడ చాలా పెద్ద ప్లేయర్లు వస్తారు కదా. సో ఇక్కడైతే కొంచెం నార్మల్ ప్లేయర్లు. అండ్ వాళ్ళ ఉద్దేశం ఏముంటుందంటే ఆడ వెహికల్ క్యారెక్టర్ ఉంది కదా, వెళ్ళిపోతాడులే మనల్ని ఏం చేయరు అని చెప్పేసి వాళ్ళు బ్లాస్ట్ చేయడానికి ట్రై చేయరు పెద్దగా. అమ్మయ్య ఈయన కూడా గుద్దేసా. అరే ఇంకా దీంతో గుర్తేనే 120 130 అంటే ఇంకా బైక్తో కొడితే 30 40 ఏమో. ఆగండి, ఇడు ఊకాంగ్ ఇంకొకసారి గుద్దేస్తే అయిపోద్ది. ఊకాంగ్లో ఒకసారి ఇడేం పెద్ద ప్లేయర్ అన్నా. ఇడు జిగ్జాగ్ మూమెంట్ చూడు, రైట్ వెళ్ళినట్టే, ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళినట్టు వెళ్ళాడు, రైట్ వచ్చాడు. సరే రైట్ ఉన్నాడు కదా అని రైట్ తిప్పితే రైట్ నుంచి లెఫ్ట్ ఇచ్చేసాడు మూమెంట్. బాగా ఆడాడు. మేబీ నేను దరిద్రంగా ఆడామో, ఏదో ఒకటి కమెంట్ చేయండి మరి. వాడు బాగా ఆడాడా నేను దరిద్రంగా ఆడానా. మళ్ళీ వెళ్దాం. అసలు ఫస్ట్ వెహికల్ని చాలా దరిద్రంగా బ్లాస్ట్ చేస్తాడు. అది ఇంకో 2 బుల్లెట్లు కొడితే పగిలిపోయేటట్టుంది. మళ్ళీ మన జీప్కి మనం బ్యాక్ వద్దాం, జీప్తో గుద్దడానికి ట్రై చేద్దాం అన్ని. రే ఎక్కడరా నువ్వు, ఇగో లెఫ్ట్ వెళ్ళిపోతున్నాడంట. చీ టర్న్ తీసుకునే లోపు అయిపోయింది. సో చలో. అరే ఇంత బాటుగాడివి ఏంట్రా, ఏజెంటు డ్రైవింగ్ రాదురా అన్న. బయట నా డ్రైవింగ్ స్కిల్స్ ఇంత దరిద్రంగా ఏముండవు, దీన్ని చూసి నా బయట కార్ డ్రైవింగ్ స్కిల్స్ మాత్రం జడ్జ్ చేయదు ప్లీజ్, దయచేసి చెప్తున్నా. ఇక్కడ దరిద్రంగా ఉన్నాయి. వాడు పక్కన నుంచి వెళ్ళిపోయా. ఇక్కడ ఏదో కలిసి రావట్లేదు, నేను వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా.
వాడు అసలు దరిద్రంగా అసలు ఇంత దరిద్రంగా నేను డ్రైవ్ చేశా అంటే ఆడు నా పక్కన గుద్దలేకపోయాను. ఏం చేయలేము డార్లింగ్స్, అవుతూ ఉంటాయి అలా. నా దరిద్రానికి ఈడెవడో కానీ వెంటాడుతూనే ఉన్నాడు. మరి ఈడెవడో నాకు అర్థం కావట్లేదు. సరే అని చెప్పి వీడి కోసం ఈడెవడా అసలు ఏ కారా అని చెప్పి తిరుగుదాం అని చెప్పి తిప్పా యూటన్. ఇదిగో ఈ కారులో వచ్చి నన్ను వెంటాడుతానే ఉన్నాడు డార్లింగ్. మరి ఈయన ఎట్లా కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. కోపం వచ్చినా మనం ఏం చేయలేము, మూసుకొని ఉండాలి. మన ఛాలెంజ్ ఏంటి, నో ఫైర్. సో అందుకే తప్పదు. ఆడు నుంచొని గుద్దుకోరా అన్న గుద్దుకునే స్టేజ్లో లేను, అంత దరిద్రంగా వాడుతున్నా. ఉరే వీడు చూడు డార్లింగ్ అసలు పైకి వెళ్ళిపోయాడు కారుతో పెద్ద మాకు మంచిగా అది దిగుతున్నాడు. ఆడేంటి అదేదో ఇన్స్టాగ్రామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా భలే వెళ్ళిపోయాడు డార్లింగ్. ఆడు కింద నుంచి వెహికల్లో వచ్చాడు, ఏదో ఎగ్జిట్ కొడితే పైకి వెళ్ళిపోతారు అంటారు కదా, అలా ఏదో ట్రిక్ వాడినట్టున్నాడు. ఈయన్ని గుద్దుదామంటే ఈడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. నేను వచ్చినప్పుడు నేను లేనప్పుడు బయటకు వస్తున్నాడు. సో ఇక్కడ కూడా సేఫ్ అనిపించలేదు. సరే వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయా. ఫస్ట్ మనకి మెడికిట్లు కావాలి. ఈ ఆర్సనల్ ఓపెన్ ఉంది కదా అని మెడికిట్ల కోసం వచ్చాను. ఆ దరిద్రానికి అసలు మెడికిట్లు లేవు, ఏం లేవు. ఫోన్లో ఒక వెస్ట్ బూస్టర్ అయితే దొరికింది, దేనికో దానికి యూజ్ అయితే. లెవెల్ 3 హెల్మెట్ కూడా దొరికింది. ఎవడన్నా డైరెక్ట్ హెడ్ కొట్టినా, ఈ కార్లో హెడ్ కొట్టడం కొంచెం ఈజీ కదా ఏం పెట్టుకుంటే. సో ఆ హెడ్ కొట్టినా ఏం కాదు. కింద వెహికల్ ఉందని ట్రై చేశా, కానీ అది ఆటో ఆటో కన్నా ఇదే బెస్ట్లే. కానీ డార్లింగ్ మీరు ఇందాక వాడు ఒక ట్రిక్ వాడాడు చూడు, ఇలా వచ్చి అలా ఎగ్జిట్ కొట్టి పైకి వెళ్ళిపోయాడు ఇంటి పైకి. ఆ ట్రిక్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటా. నేను చాలాసార్లు యూట్యూబ్లో చూసా కానీ లైక్ షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసా, బట్ ఎప్పుడు ట్రై చేయలే వాటిని. మీరు ఎవరైనా ట్రై చేస్తే కమెంట్ చేయండి. సో చలో ఇంట్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవడో లైక్ పైన ఇక్కడ ఎవడో ఉన్నట్టు అనిపిస్తుంది. అదిగో అనుకున్నా, ఎన్ని కూడా గుర్తలేదు. ఇది కొంచెం కష్టంలే. ఇది మిస్ చేశారంటే ఒక అర్థం. ఇందాక 2 సార్లు మిస్ చేసింది మాత్రం మరి బాటుగాడ్లా మిస్ చేశా. వీడి కోసం వస్తే వీడు మళ్ళీ వెతికి అలసిపోయా. ఇక్కడేమో స్కైలర్లు పెద్ద పెద్ద ఫైట్. పైన అయితే చూడండి 2 టీంలు కొట్టుకుంటున్నాయి అనుకుంటా. నేను వెళ్తే మాత్రం నాకు చెక్ చేస్తారు కింద పైన. మనకి ఇవన్నీ వద్దు, ఒక కిల్లు కూడా వచ్చింది మనకు. బుయ్యా ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అది గుద్దు అమ్మ నాకు అడ్డొస్తావురా, దుమ్మ చాలే ధూమ్. వెళ్ళిపోయాడు అసలు లేడు ఇక్కడ. మళ్ళీ అర్రె తాత పైకి ఎక్కిసాడు. అబ్బా పైకి ఎక్కిసాడు డార్లింగ్. వీడు పైకి ఎక్కి వాల్ కూడా వేసేసుకున్నాడు. నేను బండితో పైకి వస్తున్నానేమో నాకు తెలియదు. భలే టాలెంటెడ్గా ఉంటారన్న ఈ ర్యాండమ్ ప్లేయర్లు. ఆడు చూడు వాల్ పైన వేసుకున్నాడు అంట. నేను ఎందుకురా బండి వేసుకొని పైకి వస్తా, మేబీ నేను దిగి ఆడి కోసం వస్తానేమో అని అనుకున్నాడేమోలే. దిగి వచ్చినా నేను ఏం చేయలేను రా, నా దగ్గర ఫైర్ బటన్ లేదు. సో చలో మళ్ళీ ఇక్కడికే వచ్చా. ఎవడో బకరగాడు దొరుకుతాడని. ఈడెవడో ఆఫ్లైన్ బకరగాడు. నాకు నిజంగా ఇన్ని రోజులు తెలియదు డార్లింగ్స్, నేను ఎంత దరిద్రంగా నడుపుతా గేమ్లో బండ్లని. అసలు వాడు ఇప్పుడు ఆన్లైన్ కూడా వచ్చాడు. వాడు పైకి వెళ్ళిపోయాడు తెలివిగా. ఫ్రీ కిల్లు ఆఫ్లైన్ ఆడు నుంచున్నోని గుద్దలేకపోయా. ఇంత దరిద్రంగా దీనికన్నా ఏడబ్ల్యూఎం బాగా వాడతానేమో నన్ను అడిగితే ఈ డ్రైవింగ్ కంటే. అంటే ఎందుకు అలా రిలేట్ చేశా అంటే 2 ఇట్లా లైక్ ఆటోమేటిక్ ఏం అవ్వవు కదా, 2 ఇట్లా కదా ఫుల్ కంట్రోల్ లాగా కదా. సో అలా రిలేట్ చేశా. తప్పుగా తీసుకోవద్దు, అలా అవుతూ ఉంటాయి. కానీ నేను ఇంత దరిద్రంగా ఆడతాను ఈరోజే తెలిసింది. సో దీన్ని చూసి నా గేమ్ ప్లేని జడ్జ్ చేయద్దు డార్లింగ్స్ ప్లీజ్. దయచేసి నా గేమ్ ప్లే వీడియోస్ ఛానల్లో ఉంటే చెక్ చేసుకోండి. మనం ఇంత దరిద్రం గేమ్ ఆడడం. కొంచెం వెహికల్స్ మీద అలవాట్లేదు, అంటే గేమ్లో వెహికల్స్ మీద కొంచెం అర్థం చేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు చూడు దుమ్మ చాలే అన్నట్టు వెళ్ళి గుద్దేస్తాయి ఎవడో ఒకడిని. ఎక్కువ నువ్వు బండి ఎక్కిచ్చు దుమ్మ చాలే అది గుద్దు తగ్గేదేలే. అసలు ఎవడరా నువ్వు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఆయన గుద్దాం ఎలా వచ్చాం మళ్ళీ అలా వెళ్ళిపోదాం. మనకొద్దు ఇంత దాకా వచ్చి బుయ్యా చెడగొట్టుకోవద్దు. మళ్ళీ వెళ్దాం ఎవడం దొరుకుతాడేమో. నాకైనా కిల్ అని దొరికితే ఏమో అంటే ఒక్క నాకైనా కిల్ దొరకట్లే. ఇక్కడ పైన ఎవడో ఉన్నాడు, ఇలా ఫైట్ అయింది, డ్యామేజ్ అయ్యాడు. ఈయన గుర్తే ఒక పని అయిపోయింది. వీళ్ళు ఫైట్లో ఉన్నాడు ఇప్పుడే. ఒరే నాకొవరా ఒరే అదేంటి ఫైట్ ఆడాడు ఇప్పుడే. 2 సార్లు గుద్దినా డౌన్ అవ్వలేదు డార్లింగ్. వద్దు ఇంకా చెక్కేస్తున్నాడు నన్ను. 2 సార్లు గుద్దా లిటరల్లీ వాడిని. 2 సార్లు గుద్దినా అనుకున్నా. ఎక్స్పెక్టెడే, మన దరిద్రం ఎక్కడో ఉండదు. నాకు తెలుసు ఇలా అవుద్ది అని. అతి ఓవర్ యాక్షన్, అతి యాక్టింగ్ అక్కడే ఉండొచ్చు కదా పోనీ. నేనైనా దరిద్రంగా అక్కడ ఇరికిచ్చేసా. ఇప్పుడు 1000 కిల్ కూడా లేదు, 3 ఎలా ఉంది, నాతో పాటు ఇంక 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎలా కొట్టాలి, నీకు కొట్టడానికి కూడా లేదు నా దరిద్రానికి. జోన్లో హీల్ బ్యాటిల్ చేద్దామంటే సూపర్ మెడికిట్ ఒకటే ఉంది, నార్మల్ మెడికిట్లు ఏమో తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ మెడికిట్లతో నేను సర్వే అవ్వలేను. నా అంత కష్టం పగోడికి కూడా రావద్దు డార్లింగ్స్ నేను చెప్తున్నా. నా కళ్ళ ముందు ఎనిమిని పెట్టుకొని కొట్టలేని సిచ్యువేషన్. ఆడు చూడు స్ట్రైట్గా నుంచో ఉన్నాడు, ఆడిని కొట్టలేని సిచ్యువేషన్ నాది ఇప్పుడు. దయచేసి మీరు త్వరగా కొట్టేసుకుంటారా. మీ ఇద్దరు కొట్టేసుకొని ఒకటి చచ్చిపోతే అమ్మయ్య, ఒకడైతే చచ్చిపోయాడు. 1v1 చూడ నా కళ్ళ ముందు హీల్ అవుతున్నాడు. ఏం చేయలేను. ఎందుకు ఈ జన్మ వేస్ట్ అంటే వేస్ట్. ఇప్పుడు నేను ఎలా గెలవాలో నాకైతే అర్థం కావట్లే. ఆ ఐడియా కూడా లేదు మైండ్లో ఎలా గెలవాలి అని. వాడితో టీమప్ చేసామా, టీమప్ చేసినా రూపాయి యూజ్ ఉండదు. ఎందుకంటే టీమప్ చేసి తర్వాత కొట్టాలి కదా, లేదా ఆడే కొట్టేస్తాను. నా దగ్గర గన్నులు లేవు కాబట్టి టీమప్ చేస్తున్నా అనుకుంటాడు. పోనీ టీమప్ చేసి అని కొడదామా అంటే మనం ఫైర్ బటన్ వాడద్దు. వీడు కూడా నాకన్నా దారుణంగా సరైనోడు ఉన్నాడు. ఈ ఫుడ్ స్టెప్స్ లేవేమో, నేను ఉన్నది కూడా తెలీదు, నన్ను వెతుకుతానే ఉన్నాడు పాపం. నేను ఏం చెయ్యాలి అసలు, వేస్ట్ చెప్తున్నా కదా, ఏం చెయ్యాలి నాకు అసలు ఐడియా కూడా లేదు ఏం చేయాలో.
వాడు నన్ను చూడకుండా ఉంటే ఎంతసేపు హీల్ బ్యాటిల్ చేయాలో అంతసేపు హీల్ బ్యాటిల్ చేయాలి, అది తప్పు ఇంకోట్లేదు. వాడి దగ్గర తప్పించుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. చూసేసినట్టున్నాడు, చూసాడు. డార్లింగ్స్ వీడైతే అసలు నన్ను వదలట్లేదు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఫైర్ బటన్ అయితే వాడేసా. మేబీ ఛాలెంజ్ బ్రేక్ అయిపోయినట్టు ఇక్కడతో. ఫైర్ బటన్ కూడా వాడద్దు కదా వాల్ వేయడానికి, నేనైతే ఇక్కడ వాడేసా. మరి చూద్దాం. నేనైతే వాడి వాళ్ళు నా వాళ్ళ వెనకాల మెడికిట్లు వేసుకోవడమే సరిపోయింది. అమ్మా ఎవడు మమ్మీ ఈడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు, మెడికిట్ కూడా ఇయ్యనేయట్లేదు డార్లింగ్స్. ఈడైతే అసలు ఏం మనిషి నాకు అర్థం కావట్లే. చూస్తా ఉంటే తట్టుకోనికైతే లేదే. ఒరే 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 ఒక మెడికిట్ అన్నయ్య నీరా, ఏదో కొంచెం ప్రయత్నం చేస్తున్నా. వచ్చేస్తున్నాడు. పోనీ మన దరిద్రానికి ఫ్రెండ్షిప్ చేసైనా అని కొట్టేద్దామా అంటే ఆ క్రుయాలిటీ కూడా చూపించడానికి లేదు. ఎందుకంటే ఫైర్ బటన్ వాడదు కదా, అదొక టార్చర్. మళ్ళీ ఇలా మెడికిట్లు వేసుకుంటూ తప్పించుకుంటూ ఎంతసేపు బతుకుతున్నా కూడా తెలియదు. ఈ వాల్ చుట్టూ తిరగాలి, ఇంకా వాళ్ళు కూడా లేవు. వీడు చూస్తే ఏమో మ్యాగ్తో దింపేస్తున్నాడు. ఇంకేముందిలే డార్లింగ్స్, పడుకుందాం. ఇంకేం చేస్తాం, ఇంతకన్నా ఏం చెయ్యాలి చెప్పండి. తిరుగుతానే ఉన్నా. నా దరిద్రానికి ఆ వెహికల్ ఏందో కానీ, ఆ ఎందుకు ఓవర్ యాక్షన్ చేసి కింద పడ్డానో, అక్కడెందుకు ఇరికిచ్చానో ఆ దేవుడికి నాకే తెలియాలి. సో డార్లింగ్స్ చూసారు కదా, మొత్తానికి మనం నో ఫైర్ ఛాలెంజ్ అయితే ఇలా ఎండ్ అయింది. బుయా అయితే చేయలేకపోయా, సో సారీ దానికి. ఇంకా ఏం చేయలేను, మీరు చూసారు కదా ఏం జరిగిందో. సో చలో ఇది మరి మన ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా మన వీడియోని ఎవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చలో మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. టాటా బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.